ఫ్రెండ్స్ చూడండి, మనం ఇప్పుడు ఆ విలేజ్ దగ్గరకు వచ్చాం. మనం అక్కడ నుంచి అటు పక్క నుంచి ఇటు పక్కకు వచ్చాం. ఈ విలేజ్ దగ్గరకు వచ్చాం. కిలోమీటర్ దూరం మనం ఇప్పుడు బోట్లోనే రైడ్ చేసాం. ఇప్పుడు మనం నెక్స్ట్ విలేజ్కి వెళ్తున్నాం. అక్కడ ఆ విలేజ్లో ఏమైనా కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. వాటర్ ఫ్లోటింగ్ హెవీగా ఉంది, అలాగే రెయిన్ కూడా స్టార్ట్ అవుతుంది. బోట్లోకి తీసుకొచ్చిన బండ్లని ఇలా పట్టుకపోతున్నారు బయటికి. మనం ఇంకో విలేజ్కి వచ్చాం. ఈ విలేజ్ వాతావరణం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చెట్లు అయితే ఇక్కడ మస్తుగా ఉన్నాయి. గంగా నది వాటర్ ఉండడం, వాటర్ ఫుల్గా ఉన్నాయి. ఇలా పైకి వెళ్ళడానికి వీళ్ళ ఇల్లులకి ఇలా మెట్లు ఉన్నాయి. చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి చూడండి ఎలా ఉన్నాయో. ఫస్ట్ ఆ విలేజ్లో చూడండి మొత్తం మట్టి ఇటుకలతో కట్టారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి ఇంట్లో ఎంత అద్భుతంగా చేస్తున్నారో ఫార్మింగ్ అనేది. మనకు డైరీ ఫామ్ అంటే ఏంటంటే షెడ్లు ఉండాలి, లేకపోతే కాస్ట్లీ మిషన్స్ ఉండాలి, దానా అవి ఇవన్నీ చాలా రకాలు ఉంటుంది. కానీ వీళ్ళు చూడండి ఎంత హ్యాపీగా చేస్తున్నారో. మన దగ్గర డైరీ ఫామ్ చేయడం అంటే ఇక అదొక పెద్ద టాస్క్ లెక్క ఉంటుంది. బట్ ఇక్కడ చూస్తే నేను షాక్ అవుతున్నా. హెచ్ఎఫ్ ఆవులు ఉన్నాయి, అలాగే బర్రెలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఈజీగా ఒక కుటుంబమే నడిపిస్తుంది. ఈజీగా డైలీ 2000, 3000 ఆదాయం తీసుకుంటున్నారు. వీటి నుంచి మళ్ళీ పాలను డైరెక్ట్ అమ్మితే 40 రూపాయలు పోతుందంట లీటరు. అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తారు, పాలను మొత్తం కోవా లెక్క చేస్తారు. కోవా లెక్క చేసి ఆ కోవాను 250 రూపాయలు కిలో చేస్తున్నారు. ఈ విధంగా కూడా ప్రొడక్షన్ అమ్ముతున్నారు. ప్రతి ఒక్కరింట్లో మంచి మంచి చెట్లు పెంచుకుంటున్నారు. వాళ్ళకి మంచిగా ఈజీగా చేసుకుంటున్నారు డైరీ ఫామ్ అనేది. ఇప్పుడు మీరు చూస్తుంది శివుని యొక్క ప్రతిమలు. చూడండి శివలింగాలు ఎన్ని ఉన్నాయో. ఇక్కడ చాలా శివలింగాలు ఉన్నాయి. శివునికి అయితే ఇక్కడ అద్భుతమైన టెంపుల్స్ ఉంటాయి. హోమాలు యాగాలు చేస్తారు ఇక్కడ. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది కినారం బాబా టెంపుల్. ఈ టెంపుల్కి చాలా ప్రత్యేకత ఉంది యూపీలో. ముఖ్యంగా యూపీ సీఎం కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తారు. ఎందుకంటే ఇక్కడ 450 సంవత్సరాల బావి ఇది. ఈ బావిలో కినారం బాబా అప్పట్లో దీంట్లో దూకి ఇక్కడ సొరంగ మార్గం ద్వారా కాశీకి వెళ్ళాడంట. ప్యూర్ ఆవు పాలు ఇప్పుడే వచ్చాయి. इसमें ఓన్లీ గాయ కా దూద్ గాయ కా దూద్ పాలకోవా చేస్తున్నారు. దీని వల్ల వీళ్ళు ఇక్కడ పాలకోవా స్వీట్ షాప్స్ అని ఉంటాయి. వాళ్ళు ఇక్కడ మంచి మంచి ప్యూర్ స్వీట్ అయ్యేసరికి వీళ్ళు ఆన్లైన్లో అమ్ముతారంట. వాళ్ళు ఇక్కడ నుంచి ప్రొడక్షన్ వెళ్తుంది. ప్యూర్ అంటే ప్యూర్ దేశీ మిఠాయి गाय का दूध। अभी टाइम कितना बजे हो रहा? 5 बज गया है। 5 बजे का इस पर आएगा तो उतर जाएगा इस पर छत पर। ఇప్పుడు సమయం వచ్చేసి 5 అవుతుందని చూపెడుతున్నాడు. 7 వచ్చినప్పుడు కంప్లీట్ అవుతుంది ప్రాసెస్ అంటున్నాడు. 10 లీటర్ల పాలు పోస్తే గిట్లా గింత వచ్చింది. ఇది పాలకోవా, ప్యూర్ స్వచ్ఛమైన పాలకోవా. ఇది చాలా ఖరీదు ఉంటది. కేజీ 600 బయట అమ్ముతారు. వీళ్ళు 250కి అమ్మేస్తారు. 2 కేజీ ఇది 2 కిలోలు ఉందంట. చాలా ఎక్సలెంట్ వస్తుంది స్మెల్. ఇక్కడ మంచి సువాసన వస్తుంది. ఫ్రెండ్స్ ఈ పల్లెటూరులో సుమారు 400 ఇల్లుల వరకు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఒక డీలర్ షాప్ లెక్క ఉంటుంది. డైరీ ఫామ్ చేసేవాళ్ళు ఇలా పాలను ఇట్లా వేడి చేసి దాన్ని కేక్ లెక్క తయారు చేస్తారు. లైక్ పన్నీర్ అన్న కోవా లెక్క తయారు చేసి ఇట్లా అమ్ముతారు. ఇట్లా చూడండి కవర్లలో ఎలా ఇస్తున్నారు ముద్దలు ముద్దలు. వీటన్నిటిని వాళ్ళు కేజీకి తూకం వేసి కేజీకి వాళ్ళకు నచ్చిన రేటు 250 కాంచి మినిమం ఉంటుంది. ఆ క్వాలిటీ ఆ స్ట్రెంత్ని బట్టి ఇస్తారు. వీళ్ళు అది రేషన్ లెక్క ఎవ్రీ 3 డేస్కి ఒకసారి చేస్తారు. ఇక్కడ నుంచి మెయిన్ సిటీస్లో ఉన్న మెయిన్ స్వీట్ షాప్స్కి వెళ్తుంది. మళ్ళీ వాళ్ళు అక్కడ ప్రాసెసింగ్ చేసేసి మళ్ళీ ఆన్లైన్ మార్కెటింగ్ లెక్క ముందుకు వెళ్తుంది ఈ బిజినెస్. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పెద్ద ఆవిడ చూడండి హుక్కా అని తాగుతుంది. పొగాకంట, అందులో తంబాకు వేశారు. ఈ మిషన్ నారియల్తో తయారు చేశారు. ఇది చాలా వెరైటీగా ఉంది చూడండి. ఇక్కడ ఈ పల్లెటూరులో జెంట్స్ ఎక్కువేమో గుట్కా అంబర్ వంటివి తింటున్నారు. వీళ్ళు ఎక్కువ ప్యాషన్ ఉంది. వీళ్ళు నిషా ఉండాలి వీళ్ళకి కొద్దిగా ఎక్కువ. చాలా మంది गुटखा पान తింటున్నారు. निकालो अम्मी निकालो कैसे निकालते? पानी डाला इसमें पानी डालता. पानी नीचे थोड़ा रुको. नारियल కొబ్బరికాయతో సొంతంగా చేసుకున్నారు. కింద వాటర్ పోసి అందులో తంబాకు పోసి పైన బొగ్గేసి బొగ్గు నుండి వీళ్ళు ఇక్కడ ఎయిర్ ఇచ్చిర్రు. దీంతో పీల్స్తే ఎక్బార్ పియో ఎంజాయ్. ఇంకో తంబాకు వామ్మో ఫుల్ స్టాండర్డ్ ఉంది. మన లోకల్ దొరికే తంబాకు కాదు. మన లోకల్లో మన వాళ్ళు తంబాకని తాగుతారు కదా, ఇది మొత్తం చాలా స్ట్రాంగ్ ఉంది. కేక్ లెక్క. 15 रुपया के एक मिलेगा। कितना केजी? 15 रुपया के। 15 रुपये का एक 15 रुपया में एक దొరుకుతుందంట. అంటే 15 రూపాయలు ఒకటి దొరుకుతుంది మినిమం ప్యాకెట్. ఇది మనం చూపెట్టేటట్లేదు. కొద్దిగా మరీ గట్టిగా స్ట్రాంగ్ ఉంది. స్మెల్ అయితే ఘాట్ వస్తుంది. నిషాలో మత్తులో ఉంటున్నారు ఎక్కువ వీళ్ళు. ఇలాంటి అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్ ఇక్కడ వారణాసిలో పక్కన విలేజ్ టూర్ చేస్తున్నాం కదా, చూడండి వీళ్ళు స్వీట్ ఇచ్చారు. ఈ స్వీట్ का नाम क्या है बाबा? स्वीट का नाम क्या है? कौन चीज का? स्वीट का नाम ऐसे जो हाथे में है
इसका नाम छेना है। छेना है, हाँ वो स्वीट को छेना बोलता है। हाँ। हम्म, एक कच्चे दूध का ना कच्चे दूध का। खाता है। हाँ मना डालने के बाद ना हम्म, इसको जो कि सोडा हाँ, और मैदा हाँ, मिला करके कितना इसको बांधा जाता है। इसको हाँ तो वो सीरा जब चलता है वो सीरा में पकाता जाता है। हाँ, हाँ, जब वो सीरा में पक जाएगा, जब पौना से उबाल मारल जाएगी, जब जब ऊपर आ जाएगा तो पक गया, तो उसको काट काट के नैया पलट देगा। ఫ్రెండ్స్ ఇక్కడ బాగా ప్రతి ఒక్కరి ఇండ్లల్లో బర్రెలు ఆవులు చాలా ఉంటున్నాయి. ఇది మొత్తం ప్యూర్ ఆవు పాలతో చేసింది. చూడండి, బర్రె పాలు కానీ ఆవు పాలు కానీ యూజ్ చేస్తారు. చాలా ఎక్సలెంట్ ఉంటుంది. इसका नाम क्या है और एक बार बोलो. छेना చెనా छेना చెనా బోల్తా యార్ సార్. ఫ్రెండ్స్ దీని పేరు చెనా అంట. ఒకసారి తిని చూద్దాం. బా మిగడున్నట్టు ఎగ్దమ్ ముందు టేస్ట్. अब बम्बे में इसका दाम 500 रुपया किलो है। 500 కేజీ. हाँ ఫ్రెండ్స్ దీని టేస్ట్ వచ్చేసి केजी। దీని ప్రైస్ వచ్చేసి 500 రూపీస్ అంట కేజీ. మైదాతో చేస్తారంట, కానీ వేరే లెవెల్ ఉంది ఫ్రెండ్స్ రియల్లీ. ఇక్కడ మొత్తం ప్రతి ఒక్కరి ఇండ్లలో మాత్రం ప్యాడీ ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరి ఇండ్లలో ఆవులు ఖచ్చితంగా ఉన్నాయి. ఇక్కడ నేను వచ్చిన ఇంట్లో చూడండి, వీళ్ళు సమ్మర్కు సరిపడా ఇది ఎంత ఏంటంటే కౌడంగ్ ఆవు పేడతో ఇట్లా పిడికల్ లెక్క చేశారు. చాలా అద్భుతంగా ఉంది పల్లెటూరు వాతావరణం ఇక్కడ. ఈ పల్లెటూరు మొత్తం, ఈ ఊరు మొత్తం ఒక బ్లాగ్ రూపంలో చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వీళ్ళు వాడే పనిముట్టు కూడా కరెంట్ ఎక్కువ ఉండదు. ఇట్లా ఇలా రోకలి అంటారు కదా, రోలు, ఇసురు రౌతులు అంటారు. చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఇది మైదాతోని ప్లస్ ప్యూర్ మిల్క్ తోని చేసారు. నార్మల్ లేదు ఫ్రెండ్స్, ఎక్సలెంట్ ఉంది. అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. అమృతం లెక్క ఉంది టేస్ట్. ఎక్సలెంట్ ఉంది. ప్రతి ఒక్కరింట్లో ఇట్లా గ్యాస్ స్టవ్లు ఏముండవు ఇక్కడ. చూడండి, ఇట్లా వరి కూడా ఇట్లా గ్యాస్ లెక్క వేసుకుంటారు ఒకేసారి. ఇక్కడ మీకు అన్ని ఆవులు చూపెడతాను. ప్రతి ఒక్కరింట్లో డైరీ ఫార్మ్ సంబంధించినవి ఉన్నాయి. మనం వారణాసి పక్కన ఉన్న ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్న విలేజ్కి వచ్చాము. విలేజ్ చూద్దామని. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వాళ్ళ వరిని కూడా ఇట్లా కటింగ్ మిషన్ ఉంది వరిది. ఇప్పుడు వీళ్ళ కేతికి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల విలేజ్లో ఉన్న వీళ్ళు వ్యవసాయం ఏం చేస్తారో చూద్దాం మనం. ఫ్రెండ్స్, మీరు చూసినట్టయితే ఈ పల్లెటూరు వాతావరణంలో ఒక బావి చూపెడతాను. ఈ బావి చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఒకసారి చూద్దురండి. ఒక 50 ఏళ్ల క్రితం బావి, అప్పుడు ఆవులతో చేసేవాళ్ళు. ఇప్పుడు మోటార్ పెట్టిరు. ఒకటి టెక్నాలజీ చూడండి వీళ్ళు ఎట్లా ఉపయోగిస్తారు. ఇక్కడ కొంచెం కరెంట్ ఫెసిలిటీ కొంచెం తక్కువ ఉంది. చూడండి, ఇట్లా చక్రాలు వేసి ఇది ఎక్కడో లోపల ఉన్నాయి వాటర్. ఇట్లా మనకు పిండి గిన్నెలు ఎక్కువ ఉంటాయి చూడండి. ఇలా వాటర్ ఇలా వస్తుంది. ఇక్కడ నుంచి వీళ్ళ డైరీ ఫామ్కు, వీళ్ళ వ్యవసాయానికి ఇక్కడ వెళ్తున్నాయి చూడండి, స్టెప్ బై స్టెప్. చాలా అద్భుతంగా ఉంది నేచర్. వాటర్ చూద్దాం. సూపర్ ఉన్నాయి వాటర్, ఎక్సలెంట్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి పల్లెటూరులో ఎక్కువ వీళ్ళు సజ్జలు, రాగలు, జొన్నలు, బాజ్రా, అదే సజ్జలు అంటారు మన కాడ. తెల్ల సజ్జలు అంటాం కదా. చూడండి, చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఎకరాల కొద్దేస్తున్నారు ఇక్కడ. చాలా బాగుంది ఇక్కడ పల్లెటూరు వాతావరణం. మీకు కనిపిస్తుందా క్లారిటీగా? చూడండి సజ్జలు ఎలా ఉంటాయో. పక్షులు కూడా చాలా వస్తాయి వీటి తినడానికి ఈవినింగ్. ప్రతి ఒక్కరింట్లో కనీసం మినిమం 3 లేదా 4 బర్రెలు అయితే ఉన్నాయి ఇక్కడ. చాలా ఎక్సలెంట్ గా ఉంది పల్లె వాతావరణం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇంకా వారణాసికి 20 కిలోమీటర్ల దూరంలో పల్లెటూరు వాతావరణంకి వచ్చాము. ఇక్కడ పల్లెటూరులో కొద్దిగా రిచ్ కిడ్స్ కూడా ఉన్నారు. చూడండి, రిచ్ పర్సన్స్ కూడా ఉన్నారు. వాళ్ళ 10 ఎకరాల భూమి ఉందనుకోండి, వాళ్ళు సొంతంగా వాళ్ళ ఇంట్లో ఒక్కొక్క ఇల్లు ఎలా ఉంటుందంటే, పల్లెటూరులో ప్రతి ఒక్కరి ఇల్లు వాళ్ళ వ్యవసాయ భూమిలోనే ఇల్లు ఉంది. ఇట్లా ప్రతి ఒక్కరు ఇట్లా కనీసం 3 లేదా 4 హెచ్ఎఫ్ ఆవులు, ఇట్లా మన గౌడ్ బర్రెలు అంటారు కదా, గేదెలు వాటితోనే చేస్తారు. ఇట్లా ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో సరిపడా వాళ్ళ యొక్క అగ్రికల్చరు, ఆవులు, చాలా నేచర్ మధ్యలో ఉంటున్నారు వీళ్ళు ప్రతి ఒక్కరు. విలేజ్లో చూడండి మందిరం ఎలా ఉంది, చాలా అద్భుతంగా ఉంది మందిరం. చూడండి, ఇక్కడ మందిరం, ఇక్కడ నర్రి చెట్టు ఉంది పక్క విలేజ్లో. ఇట్లా అంతా కూర్చోడానికి కూడా బాగుంది ప్లేస్. అలాగే ఇక్కడ దేవుని టెంపుల్ ఉంది, వినాయకుడు భగవాన్ టెంపుల్, అమ్మవార్ల మూర్తి విగ్రహాలు ఉన్నాయి. తాళం వేసి ఉంది టెంపుల్కి. అమ్మవారి టెంపుల్ విగ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. తేజస్సు అద్భుతంగా ఉంది కదా విగ్రహాలు. జై భగవాన్. అలాగే హనుమంతుడు కూడా ఉన్నాడు. ఈ విలేజ్ చాలా బాగుంది. ఈ విలేజ్ మొత్తం ఎక్కడ చూసినా వాటర్ బాగున్నది. అలాగే నీట్నెస్, ఎక్కువ చెట్లు, చాలా అద్భుతంగా ఉంది. ఈ విలేజ్లో చిన్న స్కూల్ ఉంది. స్కూల్లో పిల్లలు ఎంత మంచిగా ఆడుకుంటున్నారో. స్కూల్ వాతావరణం కూడా ఉంది ఈ విలేజ్లో. చాలా అద్భుతంగా ఉంది స్కూల్. పిల్లలకి ఇప్పుడు లంచ్ టైం అనుకుంటా. పిల్లలు హ్యాపీగా ఎంజాయ్గా ఆడుకుంటున్నారు. हाँ, क्या कर रहा? सुर्ती बना रहे हैं, तंबाकू। हाँ। इधर का लोग सब लोग क्यों इतना खा रहा? हाँ।
बहुत इंटरेस्ट है आपको? हाँ। बहुत पसंद है? हाँ। इसमें क्या मिला था मिक्सिंग क्या करता है अभी आप? चूना। चूना? हाँ चूना మిక్స్ అంటే సున్నం हाँ సున్నం डाल के ऐसा हाँ ఫ్రెండ్స్ ఇక్కడైతే రెగ్యులర్ గా ప్రతి ఒక్కరు ఇట్లా అంబరి గుట్కా అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. जैसे गुटखा है ना वही सुरती है. हाँ सुरती है ये फेमस इधर. हाँ दिखाओ एक बार. बढ़िया ఎంజాయ్. ఫ్రెండ్స్ చూడండి మనం ఇంకో ఇంటికి వచ్చాం పల్లెటూరులో ఎలా ఉంటుందని. వీళ్ళకు ప్రతి ఒక్కరు వాటర్కి మాత్రం మొత్తం ఇట్లా మూట బాయి అంటారు చూడండి, ఇట్లా ఆవులతో ఇలా చేస్తారు. ఇక్కడ కరెంట్ సప్లై ఎక్కువ ఉంటుంది కాబట్టి జనరేటర్ లెక్క ఉపయోగించుకుంటారు. ఫ్రెండ్స్ మేము ఒక పల్లెటూరు వాతావరణంకి వచ్చాము పక్కన విలేజ్ చూడడానికి. వీళ్ళు మమ్మల్ని అయితే ఎక్కడికి వెళ్ళినా చాయ్ టిఫిన్స్ అయితే చాలా మంచి మర్యాద చేస్తున్నారు. ఒకసారి వీళ్ళు మన విజయవాడకు వచ్చారంట మన ఆంధ్ర సైడ్కి. వాళ్ళు బాగా చూసుకున్నారని కూడా మంచిగా చెప్తున్నారు. పెద్ద అయిన వాళ్ళ ఇంట్లో మనకు మంచిగా ఇట్లా చాయ్ అని ఇట్లా నాస్తా అని మంచిగా ప్రిపేర్ చేస్తున్నారు. చాలా ఎక్సలెంట్ గా ఉంది. బాబా वो తెలుగు ప్రాంతాలు తెలుగు ప్లేసెస్ में क्या क्या प्लेसेस आया तेलंगाना में और आंध्रा में क्या प्लेसेस देखा? वहाँ आंध्र प्रदेश में यहाँ है कि सीधे चोरी नहीं होती है, बहुत कम. हाँ वहाँ के लोग झूठ कम बोलते हैं. ఫ్రెండ్స్ మన కాడి వాళ్ళు ఇట్లా కొన్ని రకాల దొంగతనాలు కానీ అబద్ధాలు కానీ ఆర్డర్ చాలా మంచిగా ఉంటుందని అంటున్నారు. థ్యాంక్ యూ బాబా. और वहाँ के लोग प्यार बाहरी लोगों से बहुत ज़्यादा प्यार करते हैं. సూపర్. हम देखा है वो. इस चीज़ को मैंने देखा. क्या क्या प्लेसेस देखा उधर? उनकी भाषा मेरे समझ में तो नहीं आ रही थी. लेकिन उधर प्लेसेस क्या क्या देखा? राजमंड्री विजयवाड़ा. हाँ राजमुंद्री विजयवाड़ा विशाखापट्टनम हैदराबाद ये सब घुमा है. छोटे जो देहात में भी गया. हाँ वहाँ के लोग इज्जत करते हैं, मान सम्मान रखते हैं. सही. థ్యాంక్ యూ బాబా. మనల్ని బాగా మెచ్చుకుంటున్నారు ఫ్రెండ్స్. झगड़ालू नहीं होते हैं. మా గొడవలు లేకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారని మంచిగా కితాబిస్తున్నారు. ఇక్కడి వారు చపాతీని కూడా చాలా డిఫరెంట్గా తింటున్నారు. మనం చపాతీని ఇట్లా ప్లెయిన్గా గోల్ లెక్క చేసుకుంటాం, వీళ్ళేమో రౌండ్ ముద్దని ఇలా బొగ్గులపై కాల్చి తింటున్నారు. ఇది కూడా కొద్దిగా డిఫరెంట్ ఉంది ఈ ఫుడ్. ఎక్కువ ఆలుగడ్డ కర్రీ అన్ని బొగ్గులపైనే కాల్చుకొని తింటున్నారు. ఫ్రెండ్స్ ఇప్పుడు సమయం వచ్చేసి మార్నింగ్ 5 అవుతుంది. వీళ్ళు ఇక్కడ డైరీ ఫామ్ లో ఆవు పాలు తీసుకొచ్చారు. సుమారు ఈ బకెట్ లో కిतना లీటర్ రైతా? 5 లీటర్ బకెట్ ఇది. ये देखो 4 है. 4 లీటర్ మొత్తం 8 లీటర్లు వస్తున్నాయి వీళ్ళకి ఇంట్లో. వీళ్ళు డైరెక్ట్ ఇది 40 రూపాయలకి లీటర్ చొప్పున అమ్మాలంట. కమ్మే 4 है. 4 లీటర్. ये भी 4 है. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు డైరీ ఫామ్ పోసి వాళ్ళు తక్కువ రేట్ ఇస్తున్నారంట. అలా కాకుండా వీళ్ళు ఈ పాలతోని సుమారు 10 లీటర్లు ఉన్న పాలతోని వీళ్ళు ఇలా ఎవరింట్లో వాళ్ళే వీళ్ళు పాలకోవా చేస్తున్నారు స్వీట్. ఆ పాలకోవా చేశాక వీళ్ళు అమ్ముతారు కేజీ 250 చొప్పున. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మంట ఎలా ఉందో. ఈ మంట మీద 1.5 గంట సేపు ఉండాలంట. కిतना టైం लगता जी బాబా? 2 घंटा लगेगा. 2 గంటలు ఉండాలంట. మొత్తం సుమారు 10 లీటర్ల పాలు అందులో ఉన్నాయి. ఫ్రెండ్స్ చూడండి 10 లీటర్ల పాలు పోస్తే గిట్లా గింత వచ్చింది. ఇది పాలకోవా, ప్యూర్ స్వచ్ఛమైన పాలకోవా. ఇది చాలా ఖరీదు ఉంటది. కేజీ 600 బయట అమ్ముతారు, వీళ్ళు 250కి అమ్మేస్తారు. 2 है. 2 केजी है. 2 కేజీ. ఈ 2 కిలోలు ఉందంట. వాళ్ళ ఇల్లులన్నీ కలిసిమెలిసి ఉన్నట్టే ఉన్నాయి కానీ ఎవరి పొలంలో వాళ్ళు కట్టుకున్నారు. చాలా అద్భుతంగా ఉంది పల్లె వాతావరణం. ఇంటికి సరిపడా ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే ఖచ్చితంగా ఇట్లా చెట్లు ఉన్నాయి. మ్యాంగో ప్లాంట్ అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. జామకాయ చెట్టు, ఉసిరి ప్లాంట్ ఖచ్చితంగా. ఇప్పుడు చూడండి ఉసిరి ప్లాంట్ ఎంత అద్భుతంగా ఉందో. ఇక ఆవులు అయితే చెప్పనక్కర్లేదు, చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. వీళ్ళు ఆవులతోనే ఫ్రెష్ గా స్వీట్ చేస్తున్నారు. వీళ్ళ పిల్లలకైతే మంచి హెల్దీ ఫుడ్. ఆవులు ఎంత హెల్దీగా ఉన్నాయి బర్రెలు. మనం ఉన్న విలేజ్ లో ఒక దర్గా కూడా ఉంది చూడండి. ఇక్కడ చెట్టు చాలా ఎప్పుడో పాతది అనుకుంటా, వేప చెట్టు. ఇక్కడ దర్గా ఉంది. అలాగే పక్కన ఉన్న విలేజ్ వాళ్ళ ఇల్లు చూడండి. అక్కడ వాళ్ళ ఇంట్లోనే ఇట్లా ప్రతి ఒక్కరింట్లో ఇట్లా మొత్తం డైరీ ఫామ్ సంబంధించి వాళ్ళ శక్తికి తగ్గట్టు మెయింటైన్ చేస్తున్నారు 4-5 ఆవులతోని. ఇక్కడ చూడండి బీన్స్ ప్లాంట్ చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఇక్కడ బీన్స్ కూడా చాలా హెల్దీగా తింటారు. బీన్స్, నేతి బీరకాయ అయితే కామన్ గా ఉపడుతుంది. అక్కడ లోకల్ మనల్ని ఇక్కడ కొద్దిగా ఖేతీ చేస్తున్నారు. వాళ్ళు మనల్ని కొద్దిగా ఇక్కడ కీరా ఉందని చూడండి అని చూపెడుతున్నారు కెమెరాలో. చూడండి ఇది కీరా దోసకాయ ప్లాంట్. ఇక్కడ బాగా తింటారు కీరా దోసకాయ. విలేజ్ లో కట్లెట్ వచ్చేసి జస్ట్ 10 రూపాయ అనే చిన్నది. మన దగ్గర 40 రూపీస్ ఉంటుంది, నియర్ 30 రూపీస్ ఉంటుంది. ఇక్కడ నూడిల్స్ కూడా బాగా ఇష్టంగా తింటున్నారు. ఇది కూడా 10 రూపీస్ అంట ప్లేట్. ఆలుతో సంబంధించినవి ఉన్నాయి. మనం వారణాసి పక్కన ఉన్న విలేజ్లో ఉన్నాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి విలేజ్లో మార్కెట్ కూడా చాలా పెద్దగా ఉంది. విలేజ్ మార్కెట్లో ఫ్రెష్ వెజిటేబుల్స్, కూరగాయలు అన్నీ, ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి.
ఇక్కడ ఏంటంటే ఇక్కడ నదులు బాగా ప్రవహిస్తున్నాయి. గంగా నది వాటర్ వల్ల వీళ్ళకి ఇక్కడ వాటర్ లెవెల్ ఎక్కువగా ఉంది. సో ఇక్కడ వీళ్ళకు ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మంచి క్వాలిటీలో, మంచి సైజులో దొరుకుతున్నాయి. ఇక్కడ చూడండి, ఈ విలేజ్లో చిన్న కోలన్లు, చిన్న చిన్న చెరువులు ఉన్నాయి. చెరువులలో తామర పూలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇలా పొలంలోకి అన్నిటికీ ఇక్కడ నుంచే వాటర్ వెళ్తాయి. ఇప్పుడు మనం వచ్చిన పల్లెటూరులో చూడండి, కిరోస్కాయలను ఫామ్ చేస్తున్నారు. కిరోస్కాయలు అనేది చాలా మంచిది, బాడీకి ఫైబర్ కంటెంట్ రిచ్గా ఉంటుంది. ఇక్కడ ప్రజలు ఎక్కువగా కిరోస్కాయ తింటున్నారు. చాలా మంచిది హెల్త్కి అయితే కిరోస్కాయ. ఇక్కడ మార్నింగ్ టిఫిన్ కూడా ఇవే, మన లెక్క ఇడ్లీ, దోశ అనేది దొరకవు ఇక్కడ. టిఫిన్ బందా. ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మొత్తం ఆలుతోనే ఉంటుంది. ఇట్లా బ్రెడ్తో ఉంటుంది, బ్రెడ్ విత్ మిక్సింగ్ మధ్యలో ఆలు, అలాగే కచోరీ అని ఉంటుంది. లేకపోతే చపాతీలు ఉంటాయి. ఆ చపాతీలు వచ్చేసి మొత్తం బాల్స్ లెక్క ఉంటాయి. మన దగ్గర రౌండ్ చపాతీ దొరకవు. ఇట్లా బొగ్గుల పైన కాలుస్తారు చపాతీ పిండిని. చూడండి, టేస్ట్ ఎక్సలెంట్ ఉంది గైస్, చాలా బాగుంది ఫ్రెండ్స్. వారణాసి అయితే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. నాకైతే బాగా ఎక్సలెంట్ అనిపించింది. ఇక్కడ వెదరు, ఇక్కడ వాతావరణం, ఇక్కడ మనుషులు కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ మంచిగా మాట్లాడుతున్నారు. విలేజ్లో అయితే చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు, చాలా మంచిగా అనిపించింది. మొత్తం ఇట్లా వాళ్ళ ప్యాడీ ఫార్మ్స్ చూద్దామని ఇట్లా అనుకుంటున్నప్పుడు కూడా బాగా చూపెట్టారు. కొన్ని రికార్డ్ చేయలే కానీ వాళ్ళైతే చాలా అద్భుతంగా, వాళ్ళ హాస్పిటాలిటీ, వాళ్ళ మర్యాద చాలా బాగుంది ఇక్కడ. చాలా నేచర్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ.